చెప్తే. అయితే ఇప్పుడు ఏంటంటే ఆయన తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పడాన్ని యాక్సెప్ట్ చెయ్యట్లా. రీజన్ ఏంటంటే నేను మిమ్మల్ని మీరు చెప్పింది ఎంకరేజ్ చేశానంటే మీరు రెచ్చిపోతారు, రెచ్చిపోయి మాట్లాడేస్తారు. ఆ మాట్లాడేసింది ఇప్పుడు వాళ్ళ పార్టీ మీటింగ్లోనే మాట్లాడుకున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో ఒకటి చాట్ నుండి వీడియో తీయొచ్చు, సరే అది కూడా కంట్రోల్ చేసి అనుకుందాం. కానీ తెలిసిన జర్నలిస్ట్కి చెప్తారు కదా, సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో వచ్చేస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ ఎంకరేజ్ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ చంద్రబాబుకి ఎక్కడొస్తుందో, లోకేష్కి ఎక్కడొస్తుందో, ఒక రకంగా వాళ్ళకి ఫీలింగ్ రాకూడదు అనుకుంటున్నాడు అతను. రెండవది ఏంటంటే మనం ఒక్కసారి ఎంకరేజ్ చేసామా అందరూ రెచ్చిపోతారు, ఇక వ్యతిరేకత పెరిగిపోతుంది. కాబట్టి పదే పదే మీకు సమస్యలు ఉంటాయి అబ్బా, అటు లోకేష్ చెప్తుంది అదే, ఇటు ఏం చెప్తుంది అదే, సమస్యలు ఉంటాయి గ్రౌండ్ లెవెల్, అది కూర్చుని పరిష్కరించుకోండి మీరే. అంతే తప్పించి దీనికేమి ఒక ప్లాట్ఫామ్ కూడా పెట్టట్లా. ఇప్పుడు అరవసరి ఎదురుతో వస్తే ఒక కమిటీ వేశారు, మరి వీళ్ళ సమన్వయ కమిటీలు ఏమైపోయినాయి? సమన్వయ కమిటీలు గైడ్ లైన్స్ ఏమైనా ఇచ్చారా? అలాగే రేషియో ఆయన చెప్పింది కరెక్ట్ కదా, నేను ఆ రోజున కూడా మనం డిబేట్ చేసినప్పుడు చెప్పాను కదా, బొలిశెట్టి సత్యనారాయణ చెప్పిన పర్సంటేజ్ కరెక్ట్ కాదు, వాళ్ళు చెప్పిన పర్సంటేజ్ డిఫరెంట్ అని. వాళ్ళు తెలుగుదేశం ఆ పర్సంటేజ్ ఎక్కడ తేడా చేయట్లా. పవన్ కళ్యాణే అక్కడ మోసం చేసింది వాళ్ళ కార్యకర్తని. ఏమని 50% మనకి ఇవ్వబోతున్నారు నామినేటెడ్ అని ఆ రోజునే చెప్పి ఎవరు అనేటటువంటి. ఆ రోజునే తెలుగుదేశం నాయకులు మన డిబేట్లోనే